తీవ్ర చర్చనాంశంగా మారింది అమెరికానే కాదు ప్రపంచవ్యాప్తంగా. అదేంటి, మొన్ననే కదా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు కమలా హ్యారిస్, అలాంటిది మళ్ళీ అధ్యక్షురాలు ఎలా కాబోతున్నారనే అంశంగా. రైట్, అయితే ఈసారి తను అధ్యక్షురాలయ్యే అవకాశం బైడెన్ చేతిలో ఉంది. అదేంటి, బైడెన్ ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, బైడెన్ అధ్యక్షుడిగా ఉండి బైడెన్ చేతుల్లో అధ్యక్షురాలయ్యే ఛాన్స్ కమలా హ్యారిస్కి ఎలా ఉందనుకుంటున్నారు కదా. వీటన్నిటికీ క్లియర్ కట్గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్తగా మొన్న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఎన్నుకోవడం జరిగింది. ట్రంప్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అమెరికన్లు. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొత్త అధ్యక్షుడిగా. అయితే ఇన్ని రోజులు అంటే ఈరోజు నవంబర్ 12, 13 అనుకుందాం. ఇంకెక్కడి నుంచి దాదాపుగా 2 నెలలు ఉందనుకుందాం. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20, డిసెంబర్ 20 నుంచి జనవరి 20, అంటే దాదాపుగా 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల సమయంలో జో బైడెన్ కనుక మధ్యలో రాజీనామా చేయడమో లేకపోతే జో బైడెన్ కనుక అధ్యక్ష పదవి నుంచి కిందకి దిగిపోవడమో జరిగితే, అఫ్కోర్స్ ఆయన రాజీనామా చేస్తేనే ఆయన అధ్యక్షుడిగా కిందకి దిగడం జరుగుతుంది. జో బైడెన్ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తే కమలా హ్యారిస్కు అధ్యక్షురాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే డిస్కషన్ కూడా చాలామందికి డౌట్ వస్తుందిగా, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 అంశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. మొట్టమొదటిది డెమోక్రాట్లకు సంబంధించి, డెమోక్రాట్లలోని డిమాండ్ తెర మీదకి రావడం ఇంట్రెస్టింగ్ డిస్కషన్. దీంతోపాటు మరికొంతమంది కూడా దీనికి మద్దతుగా నిలిచారు. కమలా హ్యారిస్కు పగ్గాలు అప్పగించాలంటూ పట్టుబడుతున్నారు డెమోక్రాట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినా బాధ్యతలు చేపట్టేందుకు ఇంకో 2 నెలల టైం ఉంది. ఈ టైం కమలకు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఉన్నారు. ఒకవేళ కమలా హ్యారిస్కు పగ్గాలు అప్పగిస్తే మొదటి మహిళ అమెరికా అధ్యక్షురాలిగా నిలవబోతున్నారు కమలా. ఆ క్రెడిట్ని సొంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ క్రెడిట్ కూడా బైడెన్ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. డెమోక్రాట్లకు ఆ క్రెడిట్, ఆ గొప్పదనం దక్కుతుంది. ఇది మొదటి పాయింట్. ఇక రెండోది, కమలా హ్యారిస్ ఓటమికి బైడెనే ప్రధాన కారణమంటూ డెమోక్రాట్లలోనే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే కనుక తన పేరు ప్రకటించడం ఆలస్యం జరిగింది. అప్పటికి ట్రంప్ చాలా ఉవ్వెత్తున ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ఆ పేరు ప్రకటించడం ఆలస్యమే బైడెన్ కారణంగానే కమలా ఓడిపోయింది అనేది రెండో ప్రచారం కావచ్చు, ఆరోపణ కావచ్చు. ఇక మూడోది, కమలా హ్యారిస్ కనుక ఇప్పుడు పగ్గాలు అప్పగిస్తే ఈ 2 నెలల సమయంలో తాను చేసే కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి నెక్స్ట్ టైం పోటీలో, అంటే డెమోక్రాట్లు ఆ తర్వాత పోటీ చేసే పరిస్థితులకు సంబంధించి అది అడ్వాన్స్ అవ్వచ్చు, ఒక మలిపై అవకాశం ఉంటుంది అనేది మరొక చర్చ. వీటన్నిటికీ మించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే కనుక అక్కడ మ్యాజిక్ ఫిగర్, మన జరిగిన ఎన్నికల్లో 270 సీట్లు కావాలి మెజారిటీ, కానీ హ్యారిస్కి వచ్చింది 226. అదే బైడెన్ కనుక ముందే తన పేరుని విత్డ్రా చేసుకొని కమలా హ్యారిస్ పేరు ప్రకటించుంటే ఆ ఘన విజయం సాధించి ఉండేవాళ్ళు అనే చర్చ కూడా జోరందుకుంటోంది. సరే, ఈ విషయాలు కాస్త పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వద్దాం. బైడెన్ చేతుల్లో ఎందుకుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి 20, 2025న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మాట ఇక్కడ మనం ప్రస్తావించుకోబోతున్నాం. ఏంటంటే కనుక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు ప్రెసిడెంట్ చేత, కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. ఇక్కడ కమలా హ్యారిస్కి ఆ బాధ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కమలా హ్యారిస్కి సంబంధించి కనుక ప్రెసిడెంట్ చేస్తే బైడెన్ రాజీనామా చేసి బైడెన్ కనుక బైడెన్ అధ్యక్షుడిగా దిగిపోయి ప్రెసిడెంట్ కనుక కమలా హ్యారిస్ అయితే ఆ ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఓటమిని చవిచూసిన తర్వాత అఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుంది, ఆ స్థానంలో ప్రమాణ స్వీకారం చేయాల్సింది, ప్రమాణ స్వీకారం చేయించాల్సి రావడం కూడా కాస్త బాధగా ఉంటుంది. ఆ బాధ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ సిచ్యువేషన్కి సంబంధించి కూడా క్రెడిట్ కూడా దక్కే అవకాశం ఉంటుందనేది ఒక రకమైన చర్చ. సో దీంతో పాటు బైడెన్ రాజీనామా చేస్తే కమలా హ్యారిస్ మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతుంది. ఆ క్రెడిట్ డెమోక్రాట్లకు వెళ్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కమలా హ్యారిస్కి సంబంధించి మాజీ కమ్యూనికేషన్ డైరెక్టర్ జమాల్ సిమెన్స్ కూడా ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అంటే అర్థం చేసుకోవచ్చు, 2 నెలల సమయం. అయితే తాత్కాలికంగా ఒకవేళ అఫ్కోర్స్ 2 నెలల సమయం అయినా అధ్యక్షురాలి, ఒకరోజు అధ్యక్షురాలైనా ఒకరోజు అధ్యక్షురాలేగా, కానీ 2 నెలల సమయంలో కాదు, బహుశా ఈ నెలాఖరికి సంబంధించి ఆ సందర్భంలో
ఈ డెసిషన్ బైడెన్ తీసుకోవచ్చు, లేకపోతే డెమోక్రాట్ల నుంచి ఒత్తిడి పెరిగి ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగొచ్చు అన్న చర్చ కూడా జోరందుకుంటోంది. అయితే ఇక్కడ మరొక చర్చ కూడా జోరందుకుంటోంది, మరొక చర్చ కూడా తెర మీదకు వస్తోంది. ఓటమిని చవి చూసిన వ్యక్తికి మళ్ళీ అధ్యక్షురాలి పదవి ఇవ్వడం అది కరెక్ట్ కాదు అంటూ కూడా డెమోక్రాట్లో మరొక వర్గం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎందుకు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే కనుక దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కమలా హ్యారిస్ కనుక ప్రెసిడెంట్గా ఇప్పుడు బాధ్యతలు అప్పగిస్తే ఓటమిని చవి చూసిన వ్యక్తికి మళ్ళీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు అనే అపవాదు మూట కట్టుకోవాల్సి ఉంటుంది అనేది డెమోక్రాట్లలో మరొక వర్గం చర్చ జరుగుతోంది. ఇలా రెండు అంశాలు కూడా తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ఒకటి, కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ చేస్తే ఎటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎటువంటి ఎలివేషన్ ఉండొచ్చు, ఎటువంటి క్రెడిట్ రావచ్చు అనేది. అట్ ద సేమ్ టైం ప్యారల్గానే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరొక వైపు కమలా హ్యారిస్ కనుక పగ్గాలు అప్పచెపితే ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, ఎటువంటి అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది అనేది మరొక చర్చ. ఇలా రెండు వైపులా కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే కనుక డెమోక్రాట్లు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా ఒక్కసారి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొందరు అంటే టాప్ మోస్ట్ అనుకుంటే కదా డెమోక్రాట్లు, టాప్ డెమోక్రాట్లు అందరూ కూడా ఇటు హ్యారిస్కి అధ్యక్షురాలిని చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే హ్యారిస్ అధ్యక్ష పీఠ మీద కూర్చుంటే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. దాంతోపాటు ఒక అఫ్కోర్స్ టెంపరీ, తాత్కాలికమే అయినా ఒక మహిళకు అధ్యక్ష పీఠం ఇటు డెమోక్రాట్లు కట్టబెట్టారు అని ఒక క్రెడిట్ వస్తుంది, ఒక పేరు దక్కుతుంది. దాంతోపాటు నెక్స్ట్ టైం ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఈ క్రెడిట్ని డెమోక్రాట్లకు వెళ్ళడం పాటు ఒక మహిళకు ప్రాధాన్యం ఇచ్చాం అని ఒక పేరును కూడా తీసుకువెళ్ళచ్చు. అఫ్కోర్స్ ఇప్పటికే 2 సార్లు డెమోక్రాట్ల ఛాన్స్ ఇచ్చారు,